గోంగూర పచ్చడి కావాల్సిన ఐటమ్స్ గోంగూర నేను ఒక పెద్దవి 4 కట్టలు తీసుకున్నా. కొంచెం కొత్తిమీర ఒక కట్ట, 2 కట్టలు పుదీనా, ఒక పావు కేజీ కానీ పచ్చిమిర్చి. గోంగూర పచ్చళ్ళకి ఒక చిన్న కప్పు పల్లీలు, హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకున్నా, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ. ఇవన్నీ వేసి పల్లీలు నువ్వులు వేసుకుంటే గోంగూర పచ్చడి బాగా టేస్టీగా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. చూపిస్తే ఎలా చేయాలో. ఇప్పుడు పల్లీలు అయితే వేసుకుందాం. వీటిని పల్లీలు అయితే ఇప్పుడు మంచిగా ఎంగిపోయింది. ఇక ఎక్కువ మాడనియదు, పొయ్యి చిన్నగా పెట్టేసి వేపుకున్నా. పల్లీలు మంచిగా ఎంగి పచ్చివాసన పోయే వరకు వేస్తే పచ్చడి మంచిగా టేస్టీగా ఉంటుంది. ఇవైతే ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తే ఎంగిపోయినాయి మొత్తం. ఇవి అందులోనే ఒక 2 స్పూన్లు ధనియాలు వేసేస్తున్నాం. కొంచెం స్పూన్కు కొంచెం తక్కువ జీలకర్ర వేస్తున్నాం. వీటిట పచ్చివాసన అయ్యే వరకు మంచిగా ఎంపుకుందాం. కొన్ని చిన్న స్పూన్తో కొన్ని ఒక 20 గల మెంతులు, ఇవి గిట్ట కొంచెం దూరం అయ్యే వరకు ఎంపుకోవాలి. ఎక్కువ ఎంపదు, ఎక్కువ ఎంపితే చేదొచ్చేస్తుంది, ఫ్లేవర్ పోతాయి. ఈ మసాలాలన్నీ ఎంగిపోయినాయి, తీసేస్తాయి. అలాగే నువ్వులు ఉన్నాయి కదా, నువ్వులు గిట్ట కొంచెం వేసుకుందాం. నువ్వులు తొందరగా ఎంగిపోతాయి, అందుకే లాస్ట్కి ఎంపుతున్నాయి. కొంచెం దీని వేడికి గట్టిగా మంచిగా ఎంగిపోయినాయి, తీస్తున్నాయి. వీట చిట్టపట అట్టనే మొత్తం ప్యాల లెక్క అయి మొత్తం ఎగిరిపోతాయి ప్యాన్లోకి వెళ్ళి. ఇప్పుడు కడాయి పెట్టేసిన పొయ్యి మీద ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫస్ట్ ఈ ఆటలు ఇట్లా కొంచెం మధ్యలోకి ఇరిచేసుకుందాం, లేకపోతే చిట్టపట ఎగిరి ఇవి ముఖానికని చిత్తుతాయి అన్నట్లు కాలయి చిట్టు. కొంచెం వాటర్ని మిరపకాయలు కడిగినా కదా, వాటర్ పోయేంత వరకు తెంపుకొని వాటర్ ఇంకిపోయినాక ఆయిల్ వేసేస్తాం. వాటర్లోనే ఆయిల్ వేస్తే మొత్తం చిటపట తిప్పిపోతుంది, అంత ఆయిల్ అంతా బయటకు ఎగిరిపోతుంది. వాటర్ అంతా ఇంకిపోయింది, ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. లేకపోతే ఆయిల్ అంతా పైకి ఎగిరిపోతుంది. కొంచెం పెట్టుకుంటే ఆయిల్ తిట్టకుండా పోతుంది. నల్లగా కానివ్వద్దు, మాడనివ్వదు, గ్రీన్గానే ఉండాలి పచ్చిమిర్చి. ఇంకా కొంచెం వేగితే సరిపోతుంది. ఇంకా కొంచెం వేపి దింపేస్తాం. కొన్ని 4-5 ఎండుమిర్చి వేస్తున్నా టేస్ట్ కోసం. ఎండుమిర్చి వేస్తే గోంగూర పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. ఇట్లా మాడనివ్వద్దు, కలుపుతూనే ఉండాలి. మాడిపోతే కలర్ చేంజ్ అయితే మిరపకాయలు ఎంత నల్లగా అయితే పచ్చడి గిట్ట నల్ల కలర్ వచ్చేస్తుంది. కొంచెం గ్రీన్గానే ఉంటే బాగుంటుంది. వేగిపోయింది మంచిగా, ఈ కలర్ వచ్చేసినాయి, తీసేస్తున్నాయి. ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాం పక్కకు. గోంగూర నీట్గా కడిగి పక్కన పెట్టేసిన 2 సార్లు 3 సార్లు కడిగినా. ఇప్పుడు ఇది వేసేసుకుంటాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. గోంగూరలకు ఆయిల్ వేసి ఎంపుకుంటే పచ్చడి బాగా టేస్ట్ వస్తుంది. పెట్టేస్తున్నా, మూత పెట్టేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇది చూసుకుందాం ఒకసారి. అంతా ఉడికిపోయింది కదా, చేస్తే దీనికి నిండుగా అయింది కదా. మూత వేసేటలకి ఉడికి తగ్గిపోయింది. ఆయిల్ వేసుకోవాలి, అడుగంటది. కడిగి పక్కన చేసుకున్నాం కదా, అది టేస్ట్ చేస్తున్నాం ఇందులోనే. అలాగే పుదీనా ఒక గుప్పెడంతా ఇలా వేపేసి అన్నీ ఒకదాని దగ్గర మంచిగా కలిపేసుకుందాం. ఇప్పటికి ఇట్లా ఎవరు చేయరు గోంగూర కొత్తిమీర వేసి అని అనుకుంటున్నారు కదా, ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది పచ్చడి. ఇట్లా చేస్తే చేసిన నేను చాలాసార్లు, ఇప్పుడు గిట్ట చూపిద్దాం అందరికని ఇట్లా చేస్తున్నా. మేము చేసుకుంటాం అప్పుడప్పుడు, ఇలాగే చేస్తాను నేను ఇంట్లో. అందుకో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇదిగో నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇట్లా పట్టేసిన. అందులోనే ఎల్లిపాయలు గిట్ట వేసేసుకుంటున్నా, వేసి పట్టేసుకున్నాం. అందులోనే ఎల్లిపాయలకు ఒక ఎల్లిగడ్డ తీసుకున్నాం మొత్తం. కొంచెం కచ్చపచ్చ పట్టాలి అవి. చూద్దాం గోంగూర ఉడికిపోయిందేమో. ఉడికింది, ఉడికిగో అంత దింపేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాం. ఇగో పల్లీలు ఇట్లా పట్టేసుకున్నాం, చూపించలేదు అది. ఇక సన్న పొడి పట్టేసి అందులో మిరపకాయలు వేసేస్తున్నాయి. ఇప్పుడు
సాల్ట్ వేసేసుకుంటున్నాం. ఒక స్పూన్ వేసిన ఇంకా కొంచెం వేస్తున్నా, సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. గోంగూర గట్ట ఇప్పుడు వేయచ్చు, కానీ గోంగూర ఇప్పుడు వేస్తే గోరంటాకులాగా మెత్తగా అవుతుంది. కొంచెం మిరపకాయలు పట్టినాక తర్వాత గోంగూర వేసేసుకుంటాం. ఇగో మిర్చి అయితే ఇట్లా పట్టుకున్నాము. ఇప్పుడు అందులో గోంగూర వేసి ఒక 2 సార్లు ఇట్లా తిప్పేస్తే సరిపోతుంది. ఇక గోంగూర వేసేసుకుంటున్నాం. చల్లగా అయిపోయింది, గాలికి పెట్టేసిన చల్లగా అవడానికి. ఇంతకుముందు నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొన్ని ఒక ఎల్లిపాయ గడ్డ వేసిన, పచ్చిపక్క పట్టేసిన. అది గట్రా ఇప్పుడు ఇంట్లో వేసి పట్టేసేస్తున్నాం. ఇగో తాలింపు వేసిన గోంగూరకు 2 స్పూన్లు ఆయిల్ వేసేస్తున్నాను. నేనైతే తాలింపు వేసుకోవచ్చు, అది మన ఇష్టం వేయద్దు అనుకుంటే అందులోనే పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. నేను అందులో వేయలేదు కాబట్టి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను. నేను కొన్ని తాలింపు గింజలు వేసుకుంటే అన్నీ కలిపి పెట్టేసిన. నేనైతే కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొన్ని మెంతులు గిట్ట కలిపేసి పెట్టేసిన. 3 ఎండుమిర్చి వేసేస్తాం, ఇట్లా మధ్యలో దించి వేసేసి. తాలింపు అయితే అయిపోయింది. మొత్తం తాలింపు గింజలు గిట్ట కొంచెం దూరగా అయినాయి. ఎక్కువ మాడనివద్దు, మాడితే ఫ్లేవర్ పోతుంది. నేను పొయ్యి అయితే ఆఫ్ చేసేస్తున్నాం. కొంచెం ఆయిల్ చల్లగా అయిపోయాక పచ్చడి అందులో వేసేసుకున్నాం. ఆఫ్ చేసిన పొయ్యి. అలాగే ఇందులోనే ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నా. పచ్చడిలో వేయలేదు నేను, ఆయిల్ వేస్తే కాగుతుంది, పచ్చివాసన రాదు. ఇది వేసుకుంటే చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నా పచ్చడి. వేసేటంతా మంచిగా కలిపేసుకోవాలి ఇదంతా.